నమ్మి దాదాపు ₹1 కోటి దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది నన్ను నమ్మి ఫలాపేక్ష ఏమీ లేకుండా అది ఆడినా ఆడకపోయినా మంచి సినిమా తీసామన్న తృప్తి ఉంటే చాలన్న దీనికి నిర్మాత మా మిథునం ఆనందరావు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇవాళ నిర్మాత లేకపోతే దర్శకులు లేడు, టెక్నీషియన్స్ లేరు. అలాగే వాళ్ళు కూడా కార్లలో తిరిగే స్టేటస్ తీసుకొచ్చిన పర్చూరి బ్రదర్స్ మేము వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చి ఆవిడ నాకు ఎందుక ఇంకా ఈ పాటలు అంటే లేదు మీరు పాడాలి, ఎందుకంటే రాసింది మా నిర్మాత అని చెప్పి సహృదయంతో ఒప్పుకున్న మా జమునారాణి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మేము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం మాకు కీర్తి రూపేణ దక్కింది. ఆ తృప్తి కోసం ఇవాళ నా జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం. పుట్టినరోజు అయితే ఏదో ఒక కేక్ కట్ చేసుకుని కాలక్షేపం చేసి అనుకుంటారు, కానీ వాళ్ళ ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళ. ఎందుకంటే మిథునం సినిమా రిలీజ్ అయిన లగాయతు దాదాపు ఇవాళ వరకు దాని ప్రస్తావన ఏదో విధంగా, అంటే అమెరికా నుంచి ఫోన్, యూరప్ నుంచి ఫోన్, ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు, ఏదో ఇట్లా 1000 అనుభవాలు నాకున్నాయి ఆ మిథునం సినిమాతోటి. చాలా తమాషాగా ఒక కుర్రాడు, నేను మిథునం మీద ఎంఫిల్ చేశానండి, ఇక్కడ ఎంఫిల్ పుస్తకం ఉంది. ఎంఫిల్ ఎందుకయ్యా సినిమా మీద అంటే, శ్రీరమణ మిథునం తనికళ్ళ భరణి చిత్రం, శ్రీరమణ మిథునం కథ, తనికళ్ళ భరణి మిథునం సినిమా అని తులనాత్మక పరిశీలన. ఇది సినిమాకి గౌరవాన్ని పెంచడం నిజంగా. ఎందుకంటే పిహెచ్డి లాగా ఎంఫిల్ చేయడం ఒక సినిమా మీద అంటే, దానికి ఎంఫిల్ చేయాలంటే దానికి సాహిత్యం బేస్ అయి ఉండాలి. అంటే కథగా శ్రీరమణ మిథునం కథ ప్రపంచవ్యాప్తమైన కీర్తి చెంది అది సాహిత్యంగా పరిణమించింది. 9 ఖాళీ పుస్తకాలు, ఒక పూర్తి పుస్తకం ఉంది. అది ఆ పూర్తిగా ప్రింట్ అయిన పుస్తకం ఉంటే వచ్చే వరకు అలా తీస్తూనే ఉంటాం. నువ్వు వెళ్ళి కూర్చోనైనా మధ్యలో నుంచి అది ఎంటీ సినిమా తన సొంత సినిమాగా భావించిన నా రిలీజ్కి మా నిర్మాతకి సహకరించి మా బాలాజీ నాలింగాన్ని వచ్చి వారిని కూడా ఒక తెల్ల కాగితాల పుస్తకం అంటే ఇంకా రాయాల్సిన పుస్తకం అనమాట మన వాడి జీవితం. ఓకే, థ్యాంక్ యూ. పక్కకు పెట్టేస్తే అందులోంచి లోపల నుంచి తీరా ఒకటి చదివి తీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి శివాజీ నాకున్న అనుబంధం ఏంటంటే అన్నదమ్ముల అనుబంధం లాంటిదే. మేము ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇద్దరం కలిసి విదేశీ యానం మొదలెట్టిన వాళ్ళం అన్నమాట. అంటే ఇక సింగపూర్, మలేషియా రకరకాల మా అనుభవాలు ఇంకా చెప్పాలని అలా ఎక్కడైనా ఖాళీ ఉంటే ఇద్దరం కలిసి విదేశాలు తిరిగేస్తుండేవాడిని. ఇప్పుడు ఎవడి విదేశాలు వాళ్ళు తిరుగుతున్నాం. అది ఇవాళ మా సెక్రటరీగా అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ అకారణంగా నన్ను కూడా అందులోకి లాగి నా చేత కూడా కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. 30 years బ్యాక్ ఆయన రాల్పల్లి గారి ఇంట్లో ఉండేవారు. నేను బ్యాచిలర్గా మద్రాసులో విశ్వనాథ్ గారి ఇంటి పక్కన చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడిని. డబ్బులు లేవు, 2 రోజులు భోజనం చేయలే. ఒకరోజు ఆయనకి ఎవరో అడ్వాన్స్ ఇస్తే ఎందుకు నన్ను చూడాలనిపించి నా రూమ్కి వచ్చేవాడికి డొక్కలు బక్క చిక్కిపోయి టీ కూడా తాగి 2 days అయింది. నన్ను అబ్జర్వ్ చేసి టిఫిన్కి వెళ్దామంటే నాకు మొహమాట వద్దు, నన్ను ఇప్పుడే చేశాను అన్నాను. లేదురా టిఫిన్కి వెళ్దామని సెంటర్లో తీసుకెళ్ళి టిఫిన్ చేయించి, నా జేబు చాలా బరువుగా ఉందిరా శివ, ఇది కొంచెం నీ దగ్గర దాయి, నేను తర్వాత అడిగినప్పుడు ఇద్దరు ఇచ్చాడు. అంత మహానుభావుడు నా భరణి. ఆ స్నేహం ఈ 32 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. థ్యాంక్ యూ నే, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. థ్యాంక్ యూ. రకరకాల విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి సన్మానం చేయడం ఆయనకి అలవాటు. ఇవాళ మనకి సినిమాకి అదృష్టం ఏంటంటే, అతను తీసిన సినిమా మీద ఒక పుస్తకం ఆవిష్కరిస్తూ దానికే ఇదే సన్మానం, ఎందుకంటే సినిమాకే సన్మానం చేస్తున్నాడు. ఇవాళ అతను పుట్టినరోజున
అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన సన్మానం భరణి, ఈ పుట్టినరోజు నువ్వు గుర్తుపెట్టుకో. అంటే మిథునం తీసినందుకు జనం గుర్తుపెట్టుకున్నారు నిన్ను. ఈ పుట్టినరోజు నిజంగా నువ్వు గుర్తుపెట్టుకో. ఇంతమంది ఆశీస్సులు నీకు ఉన్నాయి. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను ఇందాక ఒక చురక వేసాడు ఏంటంటే రైటర్స్కి పావలా బేడ ఇచ్చే రోజుల్లో మేము ఇదని. ఓకే, మేము పేరు తెచ్చాం, కానీ ఇవాళ రోజున ఏమైందంటే నిజంగానే రచయిత పరిస్థితి చాలా దీనంగా ఉంది. అంటే టైటిల్స్ ఎండ్ కార్డు ఒకటి వస్తుంటుంది, రచనా సహకారం వెళ్తుంటాయి పేర్లు. అంటే ఆ రచయిత బతుకట్టు అయిపోయింది. ఆఖరికి అది ఎవడో చూడడం తెలిసి వాళ్ళకి ఆ కార్డు ఎవడో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు ఏ రచయిత అయినా ఇవాళ ఏం చేస్తున్నాయంటే దర్శకుడు అవ్వాలని. ఇందాక తను చమత్కారంగా అన్నాడు, నాకు తప్పక నేను దర్శకుడు అయ్యానని. కానీ భరణి, నువ్వు ఎలాగూ ఇంత పేరు ప్రకాశం చూసిన వెంటనే మనసు ఏదో ఒక నా మనసు నాలో లేదు. ఒక ట్రాన్స్ అంటాం చూసారా, ఒక తపస్సు చేస్తే మామూలుగా అంటూ ఉంటారు, ఆ తపస్సు చేసిన ట్రాన్స్ నాకు తెలియదు. కానీ నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్లో ఉన్నాను కాబట్టి పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక మంచి పాయింట్ చెప్పినప్పుడు మనసు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మించిన తృప్తి ఒకటి కలిగింది. అసలు థియేటర్లో వస్తూ ఉంటే అలా కళలో నడుస్తున్నట్టుగానే ఇంటికి వచ్చేసాను. ఏమీ తోచలేదు అసలు, ఒకలాంటి తపన. వెంటనే ఏం చేయాలనుకుని పుస్తకం మీద రాసేసాను. దాన్ని రాసిన తర్వాత భరణ్ గారు పరిచయం అయినప్పుడు వారితో చెప్పాను. చెప్పి 1-2 సంఘటనలు చెప్పినప్పుడు రాయండమ్మ పుస్తకం అని అన్నారు. నిజంగా ఒక పుస్తకంగా రాద్దాము అని తలపెట్టినప్పుడు ఏం రాయాలో నిజంగా నాకు తెలియలేదు. ఎందువలన అంటే ఇక్కడ విద్వాంసులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రసజ్ఞులు ఉన్నారు, మామూలుగా సినిమాని సినిమాగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి అక్షరం, ప్రతి సన్నివేశం కూడా ఎంతో అంతరార్థాన్ని ఇముడ్చుకున్నది. మామూలుగా బాబా లిటరేచర్లోనండి కొంతమంది కవులకి, లబ్ధప్రతిష్ఠులైన కవులకి, రచయితలకి అర్థంని బట్టి అర్థం వెంట శబ్దం పరుగు పెడుతుందిట. అంటే ఒక శబ్దం రాసేస్తే ఆ శబ్దంలో ఎన్ని అర్థాలు కావాలో అన్ని అర్థాలు మనకి కనిపిస్తాయి. మామూలుగా నేను పుస్తకంలో కూడా రాశాను. మొదటి సన్నివేశంలో నెయ్యి అంటుంది, పొయ్యి అంటాడు. ఆ నెయ్యి పొయ్యి అనగానే ఏదో నెయ్యి వడ్డిస్తున్నారు, ఈయన ఎంతసేపు తిండి యావ అంటారు కదా, ఆ తిండి యావేనేమో అనిపిస్తుంది మనకి. కానీ ఆపకుండా ధారగా పోస్తుంది లక్ష్మి. అతను చేతిలో నుంచి ఆపకుండా అన్నంలోకి వేసుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని విదితమైన విషయం. అంటే లక్ష్మికి అప్పాదాస్కి కానీ, అప్పాదాస్కి పరబ్రహ్మ స్వరూపాన్ని కానీ, మొత్తం మీద ఆ జంట ఇద్దరికీ కూడా పరబ్రహ్మ స్వరూపంతో ఉన్న అవిచ్ఛిన్నమైన ఆద్యధార. అవిచ్ఛిన్నమైన ఆద్యధారని భగవంతుడితో నిత్యము మనకుండే సంబంధాన్ని గురించి చెప్పుకుని ఆన్ స్క్రీన్ ఆయన రచయితగా కానీ కళాకారుడుగా కానీ అది మనందరికీ తెలుసు. ఆఫ్ స్క్రీన్ విషయం ఒకటి చిన్నది చెప్తాను. నా గురువు స్వామి వివేకానంద ఎప్పుడు వివేకానంద అంటుండేవాడు, ప్రతి మనిషిలో ఒకటి దేవుడు ఉంటాడని. వేరే మనుషుల గురించి నాకు తెలియదు, కానీ మా భరణి గారిలో మాత్రం నిజంగా దేవుడు ఉన్నాడు. అది దేవుడు, అది నేను నిజంగా నమ్ముతాను. అది బాబాయ్ కూడా తెలుసు. సో అదొక్కటి చెప్తున్నాను, అదొక్కటి చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి యాక్చువల్గా నేను సినిమా పిచ్చివాడిని. ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను, చిన్నప్పుడు చాలా పేదవాడిగా ఉన్నప్పుడు కూడా త్రిమూర్తుల వ్రత కథ చదివితే 3 పైసలు 5 పైసలు దక్షిణ వచ్చేది. అట్లాంటి ఒక 15 కథలు సాయంకాలం 4 నుంచి 7 లోపే చదివేసి వచ్చి 45 పైసలు రాగానే మరి కథ మీద దృష్టి ఉండేది కాదు. ఎందుకంటే సినిమా టికెట్ 45 పైసలు. అంతటి సినిమా పిచ్చివాడిని అన్నమాట. ఆ క్రమంలో ఏదో భగవంతుడు నాకు ఒక ఆర్థిక పరిపుష్టత ఇచ్చిన తర్వాత 70వ పేజీలో నా గురించి మేడం గారు రాశారు. అది అక్షర సత్యం. అది అమ్మాయి పెళ్లి చేయడం, మా పెద్దమ్మాయి పెళ్లి చేశాను అదే సంవత్సరం, అదే టైంలో మంత్స్ తేడాలో, అదే టైంలో భరణి గారు శ్రీరమణ గారు ఈ కథ చెప్పడం, ఇది కూడా మా అమ్మాయి పెళ్లిలాగే చేస్తాను అని
ఆయనకి మాట ఇవ్వడం, అదేవిధంగా చేయడం. ఇప్పుడు మా అమ్మాయి కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈవెన్ మిథునం కూడా నాకు అంతే కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది. కాబట్టి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేశానన్న సంతృప్తి నాకు దక్కింది యాక్చువల్గా. ఈ గాలిలోన చలియా గంధాలు చిలికినావో, ఆ తరుల విరులు కురిసే నీ సిగల చేరి విరిసే, నీ సొగసుతోనే సఖియా గాలాలు విసిరినావో, నా శ్వాస నన్ను మరిచే నీ ధ్యాసలోన మురిసే. ఓ